మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పొత్తుల మహబూబ్నగర్ జిల్లాల షేపార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు మంత్రి ఉమ్మడి జిల్లా లీడర్లను పిలుచుకొని ఎందుకు మీటింగ్ పెట్టిండంటారా ఏమో, మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు కావాల్సిన భూములు సేకరించే పనిల పడాలని సీఎం రేవంత్ సారు మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చిండట. ఉమ్మడి జిల్లాల సాగునీళ్ల ప్రాజెక్టుల పనులకు భూములు తీసుకునే పనిల ఎమ్మెల్యేలు అంతా కూడా లీనమై పనిచేయాలి. ఆఫీసర్లను ఎంట పెట్టుకొని పోయి ఎక్కడ తక్లీఫ్ అనేది కాకుండా భూముల సేకరణ చేయాలని ఆర్డర్లు వేసిండట. పబ్లిక్ తాన గుంజుకునే భూములకు ఏమైనా పైకం పెండింగ్లో ఉన్నా కూడా ఎంటదెంట బిల్లులు పాసు చేసుకుంటా పనులు ముంగడికి పోయేటట్టు పనిచేయాలన్నాడట. మంత్రులను ఎంట పెట్టుకొని ఆఫీసర్లను కలుపుకొని మీటింగులు పెట్టుకుంటా ప్రాజెక్టును ముంగడికి తీసుకుపోవాలన్నాడట. అయ్యా ముఖ్యమంత్రి సారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ముంగడికి తీసుకుపోతాం అంటుర్రు, మంచిగానే ఉన్నది, సాగునీళ్లు ఇయ్యవలసిందే. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా 3 బ్యారేజీలలో కొన్ని పిల్లలు కిందికి జతికినాయి అన్న ముచ్చట మీకెరుకున్నదే. మీ కాంగ్రెస్ లీడర్లు మీరు ఆడికి పోయి పర్రెలు తొర్రలు కూడా పరిశీలిస్తారు. అవిటి కూడా మంచిగా చేయించే పనులు కూడా ఇట్లనే ముంగటేసుకొని బిరానాయతడు చూస్తే కాళేశ్వరం జలాలు తెలంగాణ రాష్ట్రం అంతటికి కూడా తీసుకుపోయి రిజర్వాయర్లు నింపుకోవచ్చు. దానికి మీరేమంటారు? కాళేశ్వరం నీళ్లు కాల్వల్ల వారిస్తే కేసీఆర్ సార్కు పేరు వస్తుంది కాబట్టి గడ్డి అంగాలినా సరే పాలుని దుడ్డమేయదన్నట్టు మీకు పేరు రాకున్నా కానీ కేసీఆర్ సార్కు పేరు రావద్దని ఆ నీళ్లు చక్కగా ఇడవద్దని మాత్రం అనుకోకుండ్రి. మీరు పంతాలకపోతే పంటలు పండించే రైతులు నష్టపోయే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.